అందరికీ నమస్కారం। ఈరోజు అక్టోబర్ 2 అంటే భారతీయులకే కాదు విశ్వవ్యాప్తంగా ఉన్న జనులందరికీ కూడా చాలా ఆనందకరమైన రోజు। అదే రక్త మాంసాలతో నడిచిన ఏకైక భగవంతుడు అని బ్రిటిష్ ప్రధాని ఆనాడే విన్స్టన్ చర్చిల్ చెప్పడం జరిగింది। వారు ఎవరని మీకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు। అక్టోబర్ 2 పోరుబందర్ గుజరాత్ మహాత్ముడు జాతిపిత ఇలా ఎన్నో విషయాల్ని మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే వారే మోహనదాస్ కరమ్చంద్ గాంధీ। మోహనదాస్ కరమ్చంద్ గాంధీ గాంధీ ఇంటి పేరు, వారి పేరు మోహనదాస్ కరమ్చంద్। అంటే కరమ్చంద్ అనేది తండ్రి పేరు। తండ్రి పేరుని కూడా తన పేరులో మిళితం చేసుకోవడం జరిగింది। మరి అసలు గాంధీ గారు అంటేనే ఒక ప్రభంజనం। గాంధీ గారు అంటేనే బ్రిటిష్ వారి గుండెల్లో భయభ్రాంతులు గురి చేసే ఒక మహాశక్తి। గాంధీ గారు అంటేనే అహింసావాది। గాంధీ గారు అంటేనే ఒక అద్భుతమైన శక్తి। బ్రిటిష్ వారు ఎంతో మంది దేశ నాయకుల్ని, స్వాతంత్ర సమరయోధుల్ని, భారతీయ భక్తుల్ని చూశారు, భయపడ్డారు। కానీ ఇక్కడ గడగడ వణికెను। గాంధీ గారు అంటే గడగడ వణికెను। అలానే ఈయన చాలా బలవంతుడేమి కాదు, కండపుష్టి కలిగిన వ్యక్తి కూడా కాదు, అదేవిధంగా మంచి వయసులో ఉన్న వ్యక్తి కూడా కాదు। బాహ్య సౌందర్యం కానీ బాహ్య బలములో కానీ ఆయన సరైన వ్యక్తి కాదు, కానీ అంతర్గతంగా ఒక బాహుబలి, అంతర్గతంగా ఓ మహనీయుడు, అంతర్గతంగా భారతీయుల భగవంతుడు। వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నేను ఒక 2 అక్షర కవితలు రచించడం జరిగింది। ఆ 2 అక్షర కవితలను మీకు చదివి వినిపిస్తాను। అక్షర కవిత అంటే మోహనదాస్ కరమ్చంద్ గాంధీ, ఒక్కొక్క అక్షరానికి 2 లక్షణాలు। మోహనదాస్ కరమ్చంద్ గాంధీ। మోదఖేదములకు అతీతుడు, మోహమును జయించినవాడు। హద్దులు దాటని హంస స్వభావుడు, హర్షించదగ్గ అందరి నాయకుడు। నరులు యందు భగవంతుడు, నడిపించిన దండి ఉద్యమ ధీరుడు। దారి చూపిన మార్గదర్శకుడు, దాస్యము తొలగించడి దయామయుడు। సుబోధ బోధనా ప్రబోధకుడు, సునిశ్చిత జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు। మోహనదాసు కర్కోటక బ్రిటిష్ వారికి ప్రతినాయకుడు, కలత చెందిన భారతీయులకు అధినాయకుడు। రంతిదేవిని దాతృత్వ స్వభావుడు, రంజని చెడిన దేశ ప్రజలకు రవి ప్రకాశుడు। చంపారను ఉద్యమ సఫలీకృతుడు, చంపుతామన్నా భయపడని ధైర్యవంతుడు। దునియా మెచ్చిన ధురంధరుడు, దుమికే తరంగ విజయ స్వరూపుడు। గాంధీ నామ విశ్వవ్యాప్త దీప్తుడు, గాంధీవము ధరించని విజయుడు। ధీరోదాత్త ధరణి సుపుత్రుడు, దీశాలి మన గాంధీ స్వరాజ్య సాధకుడు। మోహనదాస్ కరమ్చంద్ గాంధీ। అదేవిధంగా చాలా ఆసక్తి కలిగి మరలా ప్రయత్నం చేస్తాను। మరొక అక్షర కవిత మోహనదాస్ కరమ్చంద్ గాంధీ।
మోకరిల్లి నమస్కరించదగ్గ స్వరూప తేజుడు. ఆ అక్షర కవితకు ఈ అక్షర కవితకు ఖచ్చితంగా మీరు సరిగా వింటే తేడా కనబడుతుంది. మోకరిల్లి నమస్కరించదగ్గ స్వరూప తేజుడు, మోహమును జయించే మోహన దాసుడు. హలాహలమనే పారతంత్రమును పారద్రోలు హరుడు, హరిజనులకు మోదమ కలిగించే హర్షణీయుడు. నా నరులు యందు రక్త మాంసరహిత భగవంతుడు, నరులు యందు రక్త మాంసరహిత భగవంతుడు, నలుగురిని నడిపించే ఆదర్శ నాయకుడు. నరులు యందు రక్త మాంసముతో కూడిన భగవంతుడు, నలుగురిని నడిపించే ఆదర్శ నాయకుడు. దారి చూపిన దయామయ సహృదయుడు, దాపరిక రహిత జీవిత ఆదర్శుడు. సుబోధ బోధన ప్రబోధ అనుసరణీయుడు, సునిశ్చిత జ్ఞాన సుసంపన్న విజ్ఞానుడు. కరుడుగట్టిన తెల్లదొరలకు ప్రతినాయకుడు, కలత చెందిన భారతీయులకు అధినాయకుడు. రంతిదేవిని దాతృత్వ ఆచరణీయుడు, రంగమందు వాట మెరగని ధరణీ విజయుడు. చంపారిని ఉద్యమ సఫలీకృతుడు, చంచరీకము వోలే మధు వైక్యతనందించువాడు. దునియామిచ్చిన దురంధర శ్రేష్ఠుడు, దుహంకరుల దుమ్ము దులిపే మౌనవతుడు. గాంధీ నామముతో విశ్వవ్యాప్తుడు, గాంధేయవాదముతో సుప్రసిద్ధుడు. గాంధీ నామముతో విశ్వవ్యాప్తుడు, గాంధేయవాదముతో సుప్రసిద్ధుడు. ధీరోదాత గుణాలంకరదీప్తుడు, ధీరోదాత గుణాలంకరదీప్తుడు. ధీశాలి మన గాంధీ ధరణ యందు ధన్యుడు. మోహనదాస్ కరమచంద్ గాంధీ వారి పేరులో ఉన్నటువంటి అక్షరాలను ఒక్కొక్క అక్షరానికి 2 లక్షణాలుగా 2 కవితలను మీ ముందు చదివి వినిపించాను. అలాంటి మహా వ్యక్తికి కవిత రాసి, అది అక్షర కవిత రాసి మీకు అందించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మోహనదాస్ కరమచంద్ గాంధీ మరణించి 100 సంవత్సరాలు దాటినా వారి చరిష్మా కానీ, వారి పేరు కానీ, వారి త్యాగము కానీ భారతీయ గుండెల్లోనే కాదు విశ్వజనుల్లో కూడా సుస్థిరం. మరి సుమారు 200 సంవత్సరాలు అతి నీచంగా మనలందరినీ కూడా, అదేవిధంగా భరతమాతను కూడా దాస్య శృంఖలాల్లో బంధించిన ఆ కరుడుగట్టిన రవి అస్తమించిన సామ్రాజ్యానికి అధీయులైనటువంటి ఆ బ్రిటిష్ వారిని ఏ ఆయుధము ఉపయోగించకుండా, కన్నెర్ర చేయకుండా సమూలంగా పంపించడం జరిగింది. మరి అతివాదులు అంటే భారతీయుల యొక్క బాధలను తట్టుకోలేక భారతీయుల బానిసగా చేసే విధానాన్ని నిరసిస్తూ అనేక మంది అతివాదులు, బాలగంగాధర్ తిలక్, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇలా మొదలైన స్వాతంత్ర సమరయోధులు, దేశమాత ముద్దుబిడ్డలు వారిని అనేక విధాలుగా ప్రతిఘటించి భారతమాత ఒడిలో ప్రాణత్యాగం చేసిన ఆ ధీరులను కూడా ఎదుర్కొన్నారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, అయిన అతివాది అల్లూరి సీతారామరాజు కానీ ఇంకా అనేక మంది ప్రతిఘటించిన నాయకులందరినీ కూడా ఎదుర్కొన్నారు. కానీ ఒకే ఒక వ్యక్తి, ఏ విధమైన బాహ్య బలం లేని వ్యక్తి, ఎక్కడ ఆకర్షణీయమైన వస్త్రాలు ధరించిన వ్యక్తి, తనకు తానే బట్టలు నేసుకొని ధరించే ఏకైక వ్యక్తి, ఇలా రక్త మాంసాలతో నడిచిన ఏకైక భగవంతుడని బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్
ప్రస్తావించాడంటే మరి మహాత్ముని యొక్క గొప్పతనం మనం వేరొకంగా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి మహనీయుని జన్మదినం 1920 వరకు కూడా భారతీయులు చాలా అష్టకష్టాలు పడ్డారు. భారతదేశ నాయకులు ముద్దు బిడ్డలు ఎన్నో కష్టాలు పడి భారతదేశం నుండి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి శత విధాల ప్రయత్నం చేసినా ఏ విధమైన ఫలితం లేదు. అదే సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి గాంధీ మహాత్ముడు అక్కడున్న భారతీయుల యొక్క దుస్థితిని, బానిసత్వాన్ని నిరసించి వారికి స్వేచ్ఛను అందించి నా భారతీయులందరూ ఇంకా వారి యొక్క బానిస బ్రతుకుల్లోనే ఉన్నారని భావించి 1920లో ఆనాటి కాలంలో అతి ముఖ్యమైన చీకటి భయంకరమైన దుర్ఘటన అదే 1919 జలియన్ వాలాబాగ్ దురంతం. అతి భయంకరమైన దురంతం. జనరల్ డయ్యర్ రాక్షసుడై ఆనాటి కాలంలో సమావేశమైన భారతీయ ధీరులను ఏ విధమైన హెచ్చరిక లేకుండా సుమారుగా 300 పైబడి భారతదేశ భక్తులను చీల్చి చెండాడాడు. తన యొక్క తూటాలతో ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. ఆ చీకటి సంఘటనకు నిరసించి నిర్వేదం చెంది భారతదేశానికి వచ్చి భారత జాతీయ కాంగ్రెస్కు నాయకత్వం వహించి ఒకే ఒక్కడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ బక్కపలచవాడు, ఈ ముసలివాడు ఏం చేయగలడు? భారతదేశానికి అనేక మంది వీర పౌరుషవంతులు ఏమీ చేయలేంది ఈయన చేయగలడా అని హేళన చేయడానికి కూడా చూశారు. అయినా వెనకడుగు వేయలేదు. అడుగు ముందుకు వేశాడు ఒకే ఒక్కడు. ఆ అడుగు జాడల్లో రోజు రోజుకి భారతీయులందరూ కూడా వారి బాటను నడిచారు. వారి చెప్పే విధానాన్ని అవలంబించారు. వారి చెప్పే విధానం కూడా చాలా సున్నితంగా ఉండేది. సహాయ నిరాకరణం. బ్రిటిష్ వారికి మన సహాయం చేయొద్దు. స్వదేశ వస్త్రధారణ. మనం మన దేశములో నేత వస్త్రాలే మనం ధరించి మన చేనేత కార్మికులకు అండగా నిలుద్దాం. విదేశ వస్త్ర బహిష్కరణ. ఆనాటి కాలంలో ఆకర్షణీయమైనటువంటి అనేక వస్త్రాలను బ్రిటిష్ నుంచి మనకి దిగుమతిగా వచ్చి మన సంపద అంతా వాళ్ళ కొల్లగొట్టే ఆ వస్త్రాలు మనం తిరస్కరిద్దాం. ఇలా ప్రతిదీ కూడా చాలా చాకచక్యంగా వారు ప్రణాళిక చేసి అదేవిధంగా శాసనోల్లంఘన ఉద్యమం, దండి ఉద్యమం, చంపారణ ఉద్యమం, ఇలా అనేక ఉద్యమాల ద్వారా ప్రజల్లో ఐకమత్యాన్ని, ఉత్సాహాన్ని నింపిన ఏకైక నాయకుడని కూడా ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఒక్కడు పోరాడడం కాదు, ఒక్కడితో పాటు భారతీయులందరినీ కూడా ఒకే త్రాటి మీద నిలబెట్టించి నడిపించి అందరూ కూడా పోరాట ధీరులుగా చేసిన మహా వ్యక్తి అన్నమాట మన జాతిపిత మహాత్మా గాంధీ. అలాంటి గాంధీ చివరిసారిగా ఒకే ఒక్కసారి కొంచెం కన్నెరు చేశారు. డూ ఆర్ డై. చావండి, చేయండి లేక చావండి అని 1942లో డూ ఆర్ డై అని ప్రకటించి బ్రిటిష్ వారిని భయభ్రాంతులు చేశారు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపెట్టమన్నారు. ఇంకా వాళ్ళకి మతిపోయింది బ్రిటిష్ వారికి. ఎవరైనా కొడతారంటే, చంపుతారంటే భయపడతారు. ఎన్నిసార్లు చంపుతామన్నా, ఎన్నిసార్లు కొడతామన్నా, ఎన్నిసార్లు జైలుకి పంపించినా కనీసం భయపడని ఏకైక నాయకుడని వారు గ్రహించారు. ఒక్కసారి వారిని బ్రిటిష్ పార్లమెంటుకు ఆహ్వానించారు చర్చల కోసం. రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చల కోసం ఆహ్వానించారు. ఆ సందర్భంగా వారు వస్తారని బ్రిటిష్ లండన్ పురవీధుల్లో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మహాత్మా గాంధీ అట, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అట, ఎంత పెద్ద నాయకుడు, ఎంత ఆజానుభావుడు, ఎలా ఉంటాడు
వారిని మనం కన్నులారా చూడాలి. మన బ్రిటిష్ వారిని గడగడలాడిస్తున్నారు. ఏ దేశము కూడా, ప్రతి దేశాన్ని పరిపాలించాం, ఏ దేశము గడగడలాడించలేదు, కానీ మనల్ని గడగడలాడిస్తున్నారు. అదేవిధంగా ఏ ఆయుధం లేకుండా సత్యాగ్రహం, అహింస రెండే ఆయుధాలు ఆయనక. వారిని మనం చూడాలి అని అందరూ కూడా పుర వీధుల్లో, మేడల మీద, ఆ ప్రాంతంలో రహదారి గుండా ఏర్పాటు చేసిన గాంధీ గారు నడిచే ఆ వాహనం మీద వచ్చే ఏర్పాటు చేస్తే ప్రజల తండోపతండలుగా బ్రిటిష్ వారు చూడడానికి వచ్చారు. నాయకులు అందరూ పార్లమెంటుకి వెళ్తున్నారు. ఎవరు 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 అసలు ఎవరు గాంధీ అని చూస్తున్నారు. ఒక ముసలివాడు ఒక పైజామా ఒక కర్ర పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అన్నమాట. ఎవరు ఆయన గాంధీ అనుకోలేదు, ఎవరో ముసలివాడేమో అనుకున్నారు. వెళ్ళిపోయిన తర్వాత గాంధీ గారు రాలేదేంటి, అసలు గాంధీ అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న అధికారులు ప్రకటించారు, గాంధీ గారు ఎప్పుడో వెళ్ళిపోయారు, మీరు చూడలేదు. ఎలా, ఎందులో వెళ్ళారు, కారులో వెళ్ళారా, వేరే వాహనంలో వెళ్ళారా అని అడిగారు. లేదు, మీ ముందు నడిచే వెళ్ళారు. ఎవరు అంత బాహుబలి ఎవరున్నారు అసలు అనేటప్పటికీ ఆయన శారీరకంగా బాహుబలి కాదు, మానసికంగా మహాబాహుబలి అని చెప్పడం జరిగింది. వారే పంచి కట్టుకొని ఒక కర్ర పట్టుకుని, ఏంటి ఎవరో ఒక ముసలాయన వెళ్ళాడు, ఆయన నిజంగా భగవంతుడు. శారీరకంగా బలహీనుడు, మానసికంగా భగవంతుడు అని ఆనాటి ప్రజలే ప్రశంసించారు. బ్రిటిష్ పార్లమెంట్లో అడుగు పెడితే బ్రిటిష్ అధికారులు, బ్రిటిష్ యొక్క ముఖ్య అధికారులందరూ కూడా అనుకోకుండా లేచి నిలబడ్డారు. అంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి. వాళ్ళు అసలే దుహంకారులు, భారతీయులంటే చులకన. ఒకానొక సమయంలో దక్షిణాఫ్రికా ఉండేటప్పుడు ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఎక్కారని గాంధీ గారిని కూడా కిందకి తోసేశారు. అంత నీచాతి నీచులు. అక్కడి నుంచే ఈయనకి పౌరుషం ఏర్పడింది. అక్కడి నుంచే వారి యొక్క జాతీయహంకారాన్ని తొలగించాలని ఆలోచన వచ్చింది. అక్కడి నుంచే భారతీయుల యొక్క కష్టాలని రూపుమాపాలని ఆలోచన వచ్చింది. ప్రతి దుష్ట పని దగ్గర ఒక మంచి పని ఏర్పడడానికి ఒక పునాది ఏర్పడుతుంది. ఇలా రామాయణం తీసుకున్నా, మహాభారతం తీసుకున్నా, నిజంగా ప్రతి దుష్ట పని, అదేవిధంగా మన యేసుప్రభు గురించి తీసుకున్నా, అల్లా గురించి తీసుకున్నా, వారు చాలా చాలా ప్రారంభంలో పడిన కష్టాలు సరే వారు మహనీయులుగా ఎదగడానికి, మనందరికీ కూడా ఆనందం కలిగించడానికి ఒక శుభసూచికగా ఉంటాయి. గాంధీ గారు ఆ విధంగా చర్చిల్లో అక్కడ సమావేశమయ్యి వారి విధానాలు నచ్చక వెంటనే తిరుగు ప్రయాణం చేశారు. అలాంటి మహాత్మా గాంధీని తలుచుకోవడం, మహాత్మా గాంధీ గురించి మాట్లాడుకోవడం నిజంగా చాలా చాలా నాకు ఆనందదాయకం. ఈ వీడియోని ఈ విధంగా మీకు అందిస్తున్నందుకు కూడా ఆనందపడుతున్నాను. మరి అసలు నిజంగా గాంధీ గారి గురించి ఒక్క పూటలోనో, ఒక్క రోజులోనో, ఒక్క సంవత్సరంలోనో చెప్పలేమండి. మన అభిమానాన్ని ఈ విధంగా చాటుకోవాలి. ఏదో గాంధీ జయంతి వచ్చిందని, వర్ధంతి వచ్చిందని గుర్తు చేయడం కాదు. నిరంతరం భారతీయ హృదయాలలో స్థిరస్థాపికుడిగా మారారు ఆయన. ఎక్కడ కోపం వచ్చినా, ఎక్కడ అలజడి జరిగినా, ఎక్కడ గొడవలు జరిగినా జై గాంధీ అనిపించాలనిపిస్తుంది. ఆ శాంతి కాముని ఒక్కసారి గుర్తు చేసుకుంటాం, వెంటనే ఆ గొడవలన్నీ కూడా సద్దుమణుగుతాయి. అలాంటి శాంతి స్వరూపుడు మహాత్మా గాంధీ. అందుకే రక్త మాంసాలతో నడిచిన ఏకైక భగవంతుడిని, బ్రిటిష్ వారి చేత కొనియాడబడ్డ ఏకైక భారతీయ నాయకుడని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. వారు నడుస్తూ ఉంటే భారతమాత పులకించేది. వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలందరూ ఐకమత్యాన్ని పాటించేవారు. వారు ఏ మాట చెప్పినా తూచా తప్పకుండా అందరూ వినేవారు. నిజంగా అలాంటి నాయకుడు, అలాంటి దేశభక్తుడు మరలా ఈ భూమి మీద, భారత భూమి మీద పుట్టడం అసాధ్యమే అనిపిస్తుంది నాకు.
నిజంగా ఒక వ్యక్తి పోతే ఇంకొక వ్యక్తి ఏర్పడతారు. ఉదాహరణకి మనం క్రికెట్లో తీసుకుంటే కపిల్ దేవ్ లేకపోతే భారత్ టీం ఏమవుతుందో అనుకునేవారు. సచిన్ టెండూల్కర్ లేకపోతే ఏమవుతుందో అనుకునేవారు. ధోని లేకపోతే ఏమవుతుందో అనుకునేవారు. మన విరాట్ కోహ్లీ లేకపోతే ఏమవుతుందో అనుకునేవారు. కానీ ఒక వ్యక్తి, ఒక శక్తి వెళ్ళిపోతే అనేక శక్తులు, అనేకమైన వ్యక్తులు ఏర్పడడం భారత మాత, ఆ భారత భూమి యొక్క గొప్పతనంగా చెప్పచ్చు. కానీ నిజంగా అక్షర సత్యం, గాంధీ గారి లాంటి నాయకుడు నభూతో న భవిష్యతి, ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక చూడలేము. వారు ఎప్పుడు మన హృదయాల్లో సుస్థిర స్థానము సంపాదించి పెట్టడమే తప్ప వేరొక నాయకుని మనం ఊహించలేము. వారి అడుగుజాడల్లో వారు అనుసరించిన విధానాలను మనం అవలంబించి శాంతికాములుగా, శాంతి దేశంగా, భారతదేశం అనే ఒక గౌరవపదమైన దేశంగా మనం ఎప్పుడు ఉండాలి. వారి ఆలోచనల ప్రకారం, వారి విధానాల ప్రకారం అహింస పరమో ధర్మ. నిజంగా హింస చేయడము ఒక్క క్షణం చాలు, అహింసతో ఉండడం చాలా కష్టం. మౌని అయిన అలాంటి వ్యక్తి ఎంత సహనవంతుడండి. వారు ఎంత దురాగతులు బ్రిటిష్ వారు చేసినా నిరసించి వారిని పన్నెత్తి మాట్లాడకుండా, ఆయుధాలు ఉపయోగించుకుంటా, వారిని మార్చే స్వభావాన్ని, వారి మనసులను మార్చి వారి మనసులు గెలుచుకునే స్వభావాన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే నిజంగా కవితలో చెప్పినట్టు హంస స్వభావుడు. హంస ఏం చేస్తుంది? పాల్లో ఉన్న నీళ్లను వేరు చేస్తుంది. అదేవిధంగా గాంధీ గారు ఏం చేశారు? బ్రిటిష్ వారిలో ఉన్నటువంటి చెడు గుణాన్ని, ఆ దుర్గంధాన్ని పక్కకు పెట్టి వారిని సచ్చీలుగా చేయడానికి ప్రయత్నం చేశారు. తద్వారా మనకు 1947 ఆగస్టు 15న భారతమాత పులకించింది. బాహ్య శృంఖలాలు తెంచుకోబడింది. భారతీయులందరూ స్వేచ్ఛ వాతావరణంలో ఉండడానికి చాలా ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈరోజు భారతదేశం అగ్రగామి దేశంగా ఎదగడానికి, ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి, ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే సౌభ్రతను కలిగే దేశంగా ఉండడానికి, ఈరోజు భారతదేశం ఒక శాంతికాముక దేశంగా ఉండడానికి, ఈరోజు భారతదేశం ఒక ఉన్నతమైన దేశంగా, సంస్కృతి సాంప్రదాయాలను అవలంబించే దేశంగా ఉందంటే ఒక విధంగా గాంధీ గారు నడిచిన ఈ భూమి కావడమే గొప్ప విశేషమని ఈ సందర్భంగా చెబుతున్నాను. కాబట్టి ప్రియ మిత్రులారా, మనందరం కూడా భారతీయులం. మనకు కులం మత భేదాలు ఏమీ లేవు. అందరం భారతీయులం. గాంధీ గారు చెప్పినట్లు మనందరం ఒకే బాటలో నడవాలి. ఇక నుంచి మన దేశాన్ని ఉన్నతంగా, ఉజ్వలంగా అగ్రగామి చేయడానికి భారతదేశ పౌరులమైన మనందరం కూడా కృషి చల్పాలి. దీనికి నా వంతుగా నేను ఓ ఉపాధ్యాయుడిగా నా విద్యార్థులను సత్పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలా ప్రతి ఒక్కరు కూడా మీ అవకాశాల బట్టి మన భారతీయులను, నేటి యువతను సత్పౌరులుగా తీర్చిదిద్దితే వారే మానవ వనరులు, వారే భారతదేశ అభివృద్ధి కారకులుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ గాంధీ మహాత్మునకు ఘనమైన నివాళిని ఈ సందర్భంగా అర్పిస్తూ, వారి ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని, వారు ఎప్పుడూ భారతదేశంపై ఆయన ఆశీస్సులు భారతదేశంపై కురిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఇంతవరకు ఈ వీడియోను పూర్తిగా చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వీడియో నచ్చితే మన జామీ సుబోధ, ఒక బోధ, జామీ ఓ మంచి బోధను మీకు అందించారు.
జామీ సుబోధ ఈ యొక్క ఛానల్ను తప్పకుండా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్తో ఇంకా ఈ జామీ సుబోధను బలవంతంగా ఒక బలపడే విధంగా ఛానల్ మానిటైజేషన్ అయ్యే విధంగా మీ అందరూ సహకరిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రతి వీడియోను కూడా మీరు పూర్తిగా చూడండి. వాచ్ టైం పెంచే అవకాశాన్ని ఇవ్వండి. మీరు పూర్తిగా వీడియోను చూసి చక్కగా నన్ను ప్రోత్సహిస్తే ఇంకా మంచి మంచి విశేషాలతో కూడుకున్నటువంటి సుబోధను మీ అందరికీ అందిస్తానని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.